యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకడు ఉండేటాడు, లైక్ ఈ ర్యాపిడో, జెప్టో ఆర్ స్విగ్గీ వాట్ ఎవర్ కొడుతూ తన ఎర్నింగ్ తను చేసుకుంటూ మంచిగా ఉండేటాడు. ఒకరోజు వచ్చింది అనమాట. ఒకరోజు వచ్చి భార్గవ్ ఇట్లా ఏమన్నా ఒక 2K ఉన్నాయా, ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగా, అరే ఏమైందిరా బాగానే సంపాదిస్తావు కదా, బాగానే సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటావు, ఇంట్లో ఏమడగావు కదా అంటే, లేదు మామ కొంచెం వాళ్ళందరూ చీప్గా చూస్తున్నారు, మా ఫ్రెండ్సే ఇట్లా అరే వాడు అది కొడతారు ఇది కొడతారు అనేసరికి నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడైనా అట్లీస్ట్ ఎవరు నాకు తర్వాత మనీ అన్నా కూడా తర్వాత అదే చేయాలి, కానీ తప్పదు కదరా అంటే ఒకటే చెప్పా, బాయ్ నువ్వు దాన్ని ఏమంటారు సంపాదిస్తున్నావు, స్కామ్ చేయట్లే, కష్టపడుతున్నావు, ఏదో కడుపు కొట్టట్లే, కాబట్టి నువ్వు చేసే పని నీది నువ్వు చేస్తున్నావు. కంపారిటివ్లీ ఇప్పుడున్న జనరేషన్లో ఎగ్జామ్ ఫీజు అనో కాలేజ్ ఫీజు అనో అదో ఇదో చెప్పి అవి పట్టుకపోయి తాగి తిని ఎంపాకెట్లు వేసి ఆ ఎంపాకులు కట్టి అట్లాంటివి ఏం చేయట్లే. సో బీ ప్రౌడ్, నువ్వు ఏ పని చేస్తున్నావు అని కాదు, ఏది నువ్వు చేసుకుంటున్నావు కంపారిటివ్లో అట్లనే చాలా గ్రేట్. అరే ఉంటారు బై వాడనేటోడు నీకు రేపు పెట్టాడు, వాడి పని వాడికి మంచిగా ఉంటుంది. సో జస్ట్ వర్క్ యువర్ సెల్ఫ్, డూ యువర్ సెల్ఫ్. ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అంటే నీకు ఒక ఏజ్ 22 ఆర్ 21 వచ్చి కూడా స్టిల్ నీకు ఇంట్లో అడగాలంటే ఒక టైప్ ఆఫ్ ఫీల్ రావట్లేదు అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ డిజర్వింగ్.